మనం ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. నందినగర్ లో ఉన్న చాలా పవిత్రమైన ఆలయం. ఇప్పుడు ప్రతిరోజు మనం తూర్పు ద్వారాన దర్శనం చేసుకుంటాం. ఈ రోజు ప్రత్యేకత ఏంటి? వైకుంఠ ఏకాదశి అంటే ఏంటో దాని విధానాన్ని దాన్ని గురించి వివరంగా చెప్పడానికి ఇద్దరు అర్చకులు ఉన్నారు. వారు ఏమంటున్నారు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదా, దాని గురించి వివరంగా చెప్పండి. విష్ణుమూర్తి గురించి వివరంగా చెప్తారు కదా, దాని గురించి చెప్పండి స్వామి. జై శ్రీమన్నారాయణ. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు రోడ్ నెంబర్ 14 లో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని వల్ల ఉత్తర ద్వారంలో మీదుగా దర్శించుకోవడం జరుగుతుంది. పాలకడిలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఈ రోజు దేవతలందరికీ ఉత్తర ద్వారముగా దర్శనం ఇస్తారు. సో ఈ రోజు ఏమిటంటే, ఈ రోజు ఏకాదశి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి స్వామివారి దగ్గరే స్వామివారి సమీపంలో ఉండి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ రోజు విశేషత ఏంటి అంటే, ఈ రోజు మాత్రమే ఈ 28 రోజుల ధనుర్మాస వ్రతంలో ఈ రోజు మాత్రమే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. దీన్ని వైకుంఠ ద్వారం అని అంటారు కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. మీరు చెప్పండి స్వామి, ఈ వైకుంఠ ఏకాదశి దాని మీద విష్ణుమూర్తి గురించి చెప్పండి. ఒకరా చాలా విశేషంగా ఉంటుంది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఇంత బాగా అలంకరించారు కదా, ఈ దేవుడి గురించి కూడా ఒక 2 మాటలు చెప్పండి స్వామి. చెప్తాను స్వామి. అక్కడ ఎదురుగా ఉన్న స్వామివారు వైకుంఠ నారాయణుడు, పక్కన శ్రీదేవి భూదేవి అమ్మవారు ఉంటారు. సాక్షాత్తు పాలకడిలో ఉన్నటువంటి వైకుంఠనాథుడు వారు. అటు పక్కన లక్ష్మణ రామయ్య సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారు. ఇటు పక్కన గోదా రంగమన్న స్వామి వారు. మనకి వైకుంఠ నారాయణుడి కింద స్వామివార్లు, ఆళ్వార్లు, సుదర్శన పెరుమాళ్ళు, గరుడాళ్వారు ఉంటారు. మధ్యలో మనకి కళ్యాణమూర్తులు భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. మనకి ఆచార్యులైనటువంటి 12 ఆళ్వార్లు కింద స్థానంలో ఉంటారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఈ విధంగా అలంకరణ చేయడం జరిగింది. స్వామివారిని ఇంత బాగా అలంకరించారు కదా స్వామి, భక్తులు వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు స్వామి? ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారు? వైకుంఠ ఏకాదశి ఏమన్నా అడుగుతున్నారు? వివరాలు ఏమన్నా భక్తులు? ప్రతి ఒక్కరు దర్శనమే మాత్రమే కాకుండా దర్శనానికి వచ్చి ఈ రోజు విశిష్టత ఏంటి, ఈ రోజు ఎలా దర్శించుకోవాలి, స్వామివారిని ఏ స్తోత్రం చేయాలి, స్వామివారి సేవలో ఎలా పాల్గొనాలో తెలుసుకుంటున్నారు. ఇది కాక ఇప్పుడు వచ్చే 13వ తారీఖు మనకి గోదా రంగనాథ స్వామి కళ్యాణం ఉంది. ఆ కళ్యాణం గురించి కూడా విశిష్టత తెలుసుకుంటున్నారు. అదే కాక ఇవాళ పుస్తకాల వితరణ కూడా జరిగింది. ఆ పుస్తకాల గురించి కూడా కనుక్కుంటున్నారు. అందరికీ చాలా సంతోషంగా ఉంది. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. చూశారు కదా, అర్చకులు ఎంత వివరంగా చెప్పారు. వైకుంఠ ఏకాదశి అంటే అంత అద్భుతం. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి మనం చూసాం కదా, ఎంత బాగా అలంకరించారు. కాబట్టి మరిన్ని వీడియోస్ లో మళ్ళీ కలుద్దాం. చూసారండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. నందినగర్ లో ఉన్న చాలా పవిత్రమైన ఆలయం. ఇప్పుడు ప్రతిరోజు మనం తూర్పు ద్వారాన దర్శనం చేసుకుంటాం. ఈ రోజు ప్రత్యేకత ఏంటి? వైకుంఠ ఏకాదశి అంటే ఏంటో దాని విధానాన్ని దాన్ని గురించి వివరంగా చెప్పడానికి ఇద్దరు అర్చకులు ఉన్నారు. వారు ఏమంటున్నారు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదా, దాని గురించి వివరంగా చెప్పండి. విష్ణుమూర్తి గురించి వివరంగా చెప్తారు కదా, దాని గురించి చెప్పండి స్వామి. జై శ్రీమన్నారాయణ. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు రోడ్ నెంబర్ 14 లో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని వల్ల ఉత్తర ద్వారంలో మీదుగా దర్శించుకోవడం జరుగుతుంది. పాలకడిలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఈ రోజు దేవతలందరికీ ఉత్తర ద్వారముగా దర్శనం ఇస్తారు. సో ఈ రోజు ఏమిటంటే, ఈ రోజు ఏకాదశి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి స్వామివారి దగ్గరే స్వామివారి సమీపంలో ఉండి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ రోజు విశేషత ఏంటి అంటే, ఈ రోజు
రోజు మాత్రమే, ఈ 28 రోజుల ధనుర్మాస వ్రతంలో ఈ రోజు మాత్రమే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. దీన్ని వైకుంఠ ద్వారం అని అంటారు కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. మీరు చెప్పండి స్వామి, ఈ వైకుంఠ ఏకాదశి దాని మీద విష్ణుమూర్తి గురించి చెప్పండి ఒక చాలా విశేషంగా ఉంటుంది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఇంత బాగా అలంకరించారు కదా, ఆ, ఈ దేవుడి గురించి కూడా ఒక 2 మాటలు చెప్పండి స్వామి. చెప్తాను స్వామి. అక్కడ ఎదురుగా ఉన్న స్వామి వారు వైకుంఠ నారాయణుడు, పక్కన శ్రీదేవి భూదేవి అమ్మవారు ఉంటారు. సాక్షాత్తు పాలకడిలో ఉన్నటువంటి వైకుంఠనాథుడు వారు. అటు పక్కన లక్ష్మణ రామయ్య సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారు. ఇటు పక్కన గోదా రంగమన్నాథ స్వామి వారు. మనకి వైకుంఠ నారాయణుడి కింద స్వామివార్లు, ఆళ్వార్లు, సుదర్శన పెరుమాళ్ళు, గరుడాళ్వారు ఉంటారు. మధ్యలో మనకి కళ్యాణమూర్తులు భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. మనకి ఆచార్యులైనటువంటి 12 ఆళ్వార్లు కింద స్థానంలో ఉంటారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఈ విధంగా అలంకరణ చేయడం జరిగింది. స్వామివారిని ఇంత బాగా అలంకరించారు కదా స్వామి, భక్తులు వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు స్వామి? ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? వైకుంఠ ఏకాదశి ఏమన్నా అడుగుతున్నారు, వివరాలు ఏమన్నా భక్తులు? ప్రతి ఒక్కరు దర్శనమే మాత్రమే కాకుండా దర్శనానికి వచ్చి ఈ రోజు విశిష్టత ఏంటి, ఈ రోజు ఎలా దర్శించుకోవాలి, స్వామివారిని ఏ స్తోత్రం చేయాలి, స్వామివారి సేవలో ఎలా పాల్గొనాలో తెలుసుకుంటున్నారు. ఇది కాక ఇప్పుడు వచ్చే 13వ తారీఖు మనకి గోదా రంగనాథ స్వామి కళ్యాణం ఉంది. ఆ కళ్యాణం గురించి కూడా విశిష్టత తెలుసుకుంటున్నారు. అదే కాక ఇవాళ పుస్తకాల వితరణ కూడా జరిగింది. ఆ పుస్తకాల గురించి కూడా కనుక్కుంటున్నారు. అందరికీ చాలా సంతోషంగా ఉంది. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. చూశారు కదా, అర్చకులు ఎంత వివరంగా చెప్పారు. వైకుంఠ ఏకాదశి అంటే అంత అద్భుతం. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి మనం చూసాం కదా, ఎంత బాగా అలంకరించారు. కాబట్టి మరిన్ని వీడియోస్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్.